ఆదివాసీ మహిళపై జరిగిన దాడిని ఖండించిన ఆదివాసీ సంఘం నాయకులు. వివరాల్లోకి వెళ్తే మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం దాంపూర్ గ్రామానికి చెందిన ఆదివాసీ మహిళ తలండి పద్మ సాగు చేసుకుంటున్న భూమిలోకి వచ్చి కబ్జాకు ప్రయత్నించి మహిళపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ బాధిత మహిళకు ఆదివాసీ హక్కుల పోరాట సమితి, జిల్లా కోయ సంఘం, ఆదివాసీ విద్యార్థి సంఘం, ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు మద్దతు తెలిపారు. దాంపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, గత 20 ఏళ్లుగా బాధిత మహిళ పద్మ సర్వే నెంబర్ 33లో సాగు చేసుకుంటున్న భూముల్లోకి ఇటీవల కొన్ని రోజుల క్రితం కొంతమంది దౌర్జన్యంగా ప్రవేశించి సాగు భూమిని కబ్జాకు ప్రయత్నించి ట్రాక్టర్లతో దున్నించారని ఆరోపించారు. అడ్డుకోపోయిన పద్మపై దాడికి పాల్పడమే కాకుండా దుర్భాషలు ఆడారని అన్నారు. తిరిగి పద్మనే దాడి చేసిందంటూ తప్పుడు ఫిర్యాదు చేసి కేసు పెట్టారని వారు ఆరోపించారు. పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమెపై దాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పద్మ భూముల్లోకి మరెవరు చొరబడకుండా అడ్డుకోవాలని, లేని పక్షంలో ఆదివాసీ హక్కుల పోరాట సమితే కాకుండా మిగతా సంఘాలు, కుల సంఘాలు, ప్రజా సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కన్నెపల్లి మండలము జగ్గిరవేలి గ్రామ పంచాయతీ మేము గత మా పెద్ద మనుషుల నుండి చేసుకున్నారు. ఆ తర్వాత మేము 25 నుండి 25 సంవత్సరాల నుండి చేసుకుంటున్నాము. చేసుకుంటే దౌర్జన్యంగా మా పంటను పాడు చేసి వాళ్ళని మమ్మల్ని అద్దాని అడ్డం పోతే ఈడిసి కొట్టి పడేసి పోయింది. అద్దాన బక్కయ్య వాళ్ళ బాగా మందిని పట్టుకొని వచ్చింది, ఈ దూర మనుషులాట వాళ్ళు పట్టుకొని వచ్చింది. అయితే అవి ఎంత మొత్తుకొని కాళ్ళ మీద పడ్డా కానీ మాకు ఖచ్చితంగా మేము మా పెద్ద మనుషులకు, మా కుల సంఘాలకు చెప్పుకొని మేము వాళ్ళని రప్పించుకున్నాము. మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాము. మండలం జజరేల్ దాంపూర్లో తలాండి పద్మ భర్త బానేస అయినటువంటి వీళ్ళు గత 20-25 ఏళ్ల నుంచి ప్రభుత్వ భూమిని కాసు చేసుకొని వాళ్ళ జీవనాధారం సాగిస్తున్నారు. అటువంటి సందర్భంలో కొందరు బీసీ కులానికి చెందిన ఎవరైతే గొల్లు కుర్మలు ఉన్నారో వాళ్ళు వచ్చి మా భూమి అని వాళ్ళు వీళ్ళు వేసుకున్న పంటని, పత్తి పంటని ట్రాక్టర్లతోటి ధ్వంసం చేయడం జరిగింది. ఈ ధ్వంసం చేసిన విషయమై ఏసీబీ గారికి ఫిర్యాదు చేస్తే ఏసీబీ గారు దీన్ని పట్టించుకోకపోగా వీళ్ళే ట్రాక్టర్కి అడ్డం పోయారని కన్నెపల్లి ఎస్ఐ గారు మా ఊళ్ళ మీద, మా ఆదివాసుల మీద కేసులు నమోదు చేయడం జరిగింది. అయ్యా ఎస్ఐ గారు, కన్నెపల్లి ఎస్ఐ గారు కానీ ప్రభుత్వపరమైన అధికారులు ఎవరున్నా కానీ ఏదైతే ఇక్కడ జరిగిందో క్షేత్రస్థాయిలో మీరు పరిశీలన చేయండి, క్షేత్రస్థాయిలో విచారణ చేయండి. బాధితులు ఎవరు, నిందితులు ఎవరు తెలుసుకొని నిందితుల మీద కేసులు పెట్టి ఆదివాసుల పక్షాన, ఆదివాసులకు అండగా నిలబడాల్సిన ప్రభుత్వం కూడా ఇవాళ ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఎస్ఐ గారు మీకు ఒకటే చెప్తా ఉన్నాం, నిందితులు ఎవరో గుర్తించండి, గుర్తించి వాళ్ళ మీద కేసులు పెట్టండి అని మేము ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందేపర్ పక్షాన మేము మిమ్మల్ని కోరుతా ఉన్నాం, మేము మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిందితులు ఎవరున్నారో నిందులకు శిక్ష పడాలి కానీ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి శిక్ష వేసేలా మీరు కేసులు చేయడం సమాజం కాదని మేము కోరుతా ఉన్నాం. అలాగే ఏసీబీ గారికి ఏదైతే మేము అట్రాసిటీ కేసు ఎవరైతే అగ్రవర్ణ కులాల వాళ్ళు మా పంట ధ్వంసం చేసినారో, మా ఆదివాసులను చూడకుండా, ఆడవాళ్ళని చూడకుండా ఏదైతే నానా రకమైన బూతులతోటి వాళ్ళని ఎంటకలు బట్టి వాళ్ళు అదే చేనులో ఈడవడం, వాళ్ళని కొట్టడం, దాదాపు 12-20 మంది గుండాలను వేసుకొని ఏదైతే వచ్చి వీళ్ళని దౌర్జన్యం చేసిరో వాళ్ళ మీద అట్రాసిటీ కేసు ఫైల్ చేయమని మేము ఏసీ గారికి ఫిర్యాదు చేసి ఉన్నాం. అయ్యా ఏసీపీ గారు, మీరు ఇప్పటికైనా కానీ ఆ క్షేత్రస్థాయిలో విచారణ జరిపించి నిందితుల పైన అట్రాసిటీ కేసు చేసి ఆదితుల పక్షాన్ని నిలవాలని తుడుందేప పక్షాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా మా సంఘాలన్నీ కలుపుకొని, మా ఒక్క ఆదివాసీ సంఘమే కాదు ప్రజా సంఘాలు, కుల సంఘాలు అన్నింటినీ కలుపుకొని కూడా మేము జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని మేము మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వానికి కూడా నివేదిక సమర్పిస్తూ ఉన్నాం. ప్రభుత్వానికి కూడా మేము గుర్తు చేస్తున్నాం, ఆదివాసులు అంటే నిరుపేదలు, భూమి లేని వాళ్ళు ఉంటారు. మీరే భూములు వంచుతా అంటారు, మీరే లాభాన్ని పట్టాలు ఇస్తా అంటారు, చాలా రకాలుగా మీరే పథకాలు పెడతారు, అన్ని ఆశ చూపుతారు, తీరం మా మీదనే కేసులు పెట్టడం న్యాయం కాదని మీరు ఇప్పటికైనా కానీ మా ఆదివాసులు గుర్తించి అర్హులైన వాళ్ళకు కూడా ఖచ్చితంగా భూములు పంచిపెట్టాలని మేము మా తుడుందేవ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వానికి విన్నవించుకుంటూ ఉన్నాం.